వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కేరళ అరణ్య గర్భంలో పంపా నది తీరాన సహస్రాది దీపాలతో ప్రకాశించే ఆ పవిత్ర క్షేత్రం అదే శబరిమల అయ్యప్ప ఆలయం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసం, ఆచారం, ఆత్మ నిబద్ధతకు ప్రతీక. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2018లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ట్రావెంకోర్ దేవస్వం బోర్డు తాజాగా నిర్ణయం తీసుకోవడం కొత్త మలుపు తీసుకొచ్చింది. శబరిమల ప్రత్యేకత ఏమిటి? అయ్యప్ప స్వామి నైష్ఠిక బ్రహ్మచారి. ఆయన ఆరాధనకు సంబంధించిన ప్రతి ఆచారం, ప్రతి నియమం ఆ బ్రహ్మచర్య తత్వంతో ముడిపడి ఉంటుంది. 41 రోజుల మండల దీక్ష, కఠినమైన నియమాలు, వ్రతాచరణ, ఇవి అన్నీ సాధారణ పూజా విధానాలు కాదు. భక్తుడు తన శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసుకుని స్వామి సన్నిధికి చేరే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. స్వామియే శరణమయ్యప్ప అన్న నినాదం కేవలం శబ్దం కాదు, అది సమర్పణ. 2018 సెప్టెంబర్ 28న అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 4:1 మెజారిటీతో అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చు అని తీర్పు ఇచ్చింది. అయితే అదే బెంచ్లో ఉన్న జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం మత విశ్వాసాలపై కోర్టులు జోక్యం చేసుకోవడం సరికాదు అని స్పష్టంగా భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్య ఒక కీలక అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. మతాచారాలు రాజ్యాంగ హక్కుల పరిధిలో ఎలా చూడాలి అని. శబరిమలలో అనుసరించే ఆచారాలు స్త్రీలపై వివక్షక, లేక స్వామి స్వరూపాన్ని గౌరవించే ఆధ్యాత్మిక నియమాల? భక్తుల వాదన స్పష్టంగా ఒకటే, ఇది లింగ వివక్ష కాదు, ఇది క్షేత్ర సాంప్రదాయం. ప్రతి ఆలయానికి తనదైన నియమాలు ఉంటాయి. కొన్ని ఆలయాల్లో పురుషులకి ప్రవేశమే లేదు, కొన్ని చోట్ల ప్రత్యేక వర్గాలకే అనుమతి ఉంటుంది. వాటిని వివక్షగా కాకుండా ఆ ఆలయ ప్రత్యేకతగా చూస్తాం. అదేవిధంగా శబరిమలలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళల ప్రవేశంపై ఉన్న పరిమితి ఆ ఆలయ తత్వానికి సంబంధించిందని భక్తులు శతాబ్దాలుగా చెప్తున్నారు. కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయాన్ని ఒక్కసారిగా మార్చడం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసింది. 2018 తీర్పు తర్వాత కేరళ అంతటా భారీ నిరసనలు జరిగాయి. లక్షలాది మంది భక్తులు వీధుల్లోకి వచ్చి తమ మనోభావాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు దేవస్వం బోర్డు కూడా భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. ఇక్కడ ప్రధాన ప్రశ్న, సాంప్రదాయం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమా, లేక రాజ్యాంగమే మత స్వేచ్ఛను పరిరక్షిస్తుందా? భారత రాజ్యాంగం ప్రతి మతానికి తన ఆచారాలను అనుసరించే హక్కు ఇస్తుంది. ఆ హక్కు పరిధి ఎక్కడ ముగుస్తుంది? ఈ ప్రశ్నకి సమాధానం కనుగొనే ప్రయత్నమే ఇప్పుడు జరుగుతోంది. శబరిమల యాత్ర సాధారణ దర్శనం కాదు, ఇది సమానత్వానికి కూడా ప్రతీక. ఇక్కడ కులం, వర్గం, ధనం అనేటువంటి తేడాలు ఉండవు. అందరూ అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని నల్లటి వస్త్రాలు ధరించి ఒకే మార్గంలో నడుస్తారు. ఈ ఆధ్యాత్మిక సమానత్వం మధ్యలో కొన్ని ప్రత్యేక ఆచారాలు కూడా ఉంటాయి. ఆ ఆచారాలని గౌరవించడం వివక్ష కాదు, అది విశ్వాసానికి ఇచ్చే గౌరవం అని అనేక మంది భావిస్తున్నారు. ఇప్పుడు దేవస్వం బోర్డు నిర్ణయంతో కేసు మరోసారి కీలక దశలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఈ అంశంపై 7 సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతోంది. తాజా పరిణామం ఆ విచారణకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. చివరిగా ఒక ప్రశ్న, శబరిమల కేవలం ఒక ఆలయమా, లేక కోట్లాది మంది హృదయాల్లో కొలువై ఉన్న విశ్వాసమా? సాంప్రదాయం అనేది కాలానుగుణంగా మారొచ్చు, కానీ దాని మూలాన్ని అర్థం చేసుకోకుండా ఆ తీర్పులు ఇవ్వడం సరైనదేనా? ఈ చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. అయ్యప్ప స్వామి ఆలయ మహిమ, ఆచారాల గొప్పతనం, భక్తుల మనోభావాలు, ఈ మూడింటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలి? అదే ఇప్పుడు న్యాయస్థానాల ముందున్న ప్రధాన ప్రశ్న. స్వామియే శరణమయ్యప్ప అంటూ కోట్లాది మంది భక్తులు తమ విశ్వాసాన్ని మరోసారి వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఈ రివ్యూ పిటిషన్ మీద తీర్పు ఏ విధంగా వస్తుందో. ఆలయ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా, లేదు అన్నిటికంటే రాజ్యాంగమే ఎక్కువ అని చెప్పి తీర్పుల్ని మళ్ళీ అలాగే ఉంచుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏది జరిగినా కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మాత్రం ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ముఖ్యంగా అయ్యప్ప స్వాములందరూ కోరుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.